ఆమె వయసు 25 కానీ ఆమె చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయింది. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు చేసేది లేక విధిరాత ఇంతే అనుకుని ఆమె చావుకు అనుమతినిచ్చారు. ఆమె నివసిస్తున్న దేశం కూడా చివరికి ఆమె చనిపోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకీ అంతలా అంత చిన్న వయసులో ఆమెకు చనిపోయేంత కష్టం ఏమొచ్చింది? తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా ఆమె కారుణ్య మరణానికి ఎందుకు అంగీకరించిందనే విషయం తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరి గుండె చలించిపోతుంది. ఆమె మాత్రం ప్రతిరోజు అనుభవిస్తున్న నరకం కంటే చనిపోవడమే చాలా మంచిదని, చనిపోవడానికి నిశ్చయించుకున్నప్పటి నుంచి చాలా మనశ్శాంతిగా ఉందని చెబుతుంది. మరి ఈ కారుణ్య మరణం వెనుకున్న ఆమె హృదయ విదారక కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇది నిండా 25 ఏళ్లు కూడా నిండని ఓ అన్లక్కీ యువతి కన్నీటి కథ. తన ఊహ తెలిసినప్పటి నుంచి తనకు కష్టాలు మొదలయ్యాయి. అనుక్షణం నీడల అనారోగ్య సమస్యలు ఆమెని వెంటాడాయి. కాబట్టి బాల్యం కూడా ప్రశాంతంగా హాయిగా మిగతా పిల్లల్లాగా గడవలేదు. ఆడుకునే వయసు ఆసుపత్రిలోనే గడిచిపోయింది. ఎప్పటికైనా ఆరోగ్యం కుదుటపడకపోవచ్చు కదా, తాను కూడా నార్మల్గా బతకలేనా అన్న ఆశతోనే యవ్వనం గడిచిపోతుంది. కానీ బతుకు మాత్రం ఆసుపత్రులు, మందులు, ట్రీట్మెంట్ మధ్య గడిచిపోతుంది. రోజు రోజు ఆ నరకాన్ని అనుభవించే ధైర్యం కూడా పోతుంది. మరోవైపు ఇలాంటి పరిస్థితిలో బతకాలన్న ఆశ చచ్చిపోయింది. దీంతో ఆమె కారుణ్య మరణమే శరణ్యమని డిసైడ్ అయింది. కూతురు తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని తల్లిదండ్రులు కూడా వేరే మార్గం లేని పరిస్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ దేశ ప్రభుత్వం కూడా ఆమె నిత్యం అనుభవిస్తున్న బాధను చూడలేక వాలంటరీ అసిస్టెడ్ డయింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక చికిత్స లేని న్యూరోలాజికల్ వ్యాధితో సతమతమవుతున్న ఓ ఆస్ట్రేలియా యువతి దీనగాథ. అడిలైడ్కు చెందిన అనాలిసిసే హోండ్లాండ్ బాల్యమంతా ఆసుపత్రిలోనే గడిచిపోయింది. వివిధ అనారోగ్యాలు వేధించడంతో తరచూ హాస్పిటల్లో చేరాల్సి వచ్చేది. చాలా కాలం పాటు ఆమె రోగానికి కారణమేంటో కూడా వైద్యులు గుర్తించలేకపోయారు. 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు యువతికి ఆటో ఇమ్యూన్ గాంగ్లియోపతి అనే వ్యాధి ఉన్నట్లుగా వైద్యులు కనిపెట్టగలిగారు. అయితే ఈ వ్యాధి ఉన్న వారిలో రోగనిరోధక శక్తి నాడి కణాలపై దాడి చేస్తుంది. ఫలితంగా జీవక్రియలపై కూడా నియంత్రణ తప్పుతుంది. దీంతో వయసు పెరిగే కొద్దీ ఆమె ఆరోగ్యం క్షీణించింది. చివరకు ఆహారం తినలేకపోవడంతో పోషకాలను నేరుగా వైవీ లైన్తో రక్తంలోకి ఎక్కించాల్సి వచ్చింది. బీపీ, గుండె చలనం రేటు, జీర్ణ వ్యవస్థ వంటివన్నీ అదుపు తప్పాయి. దీంతో బతుకు నిత్య నరకంగా మారింది. ఇక ఇలా ఉంటే పేగు లోపల ఎలాంటి అడ్డంకులు లేకపోయినా మల విసర్జన ఆగిపోయి లోపల వ్యర్థాలు పేరుకుపోయేవి. అవన్నీ వాంతుల రూపంలో బయటకు వచ్చేవి. చివరికి డాక్టర్లు తనకు ప్రత్యేక ఆహారాన్ని ట్యూబ్ల ద్వారా నేరుగా రక్తంలోకి ఎక్కించడం ప్రారంభించారు. ఇలాంటప్పుడు రక్తంలోకి ఇన్ఫెక్షన్ ఏదైనా చేరితే మరింత ప్రమాదకంగా మారి హోలాండ్ మరింత అనారోగ్య బారిన పడేది. అయితే రాను రాను పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆమె అవయవాలు దెబ్బతినడం ప్రారంభించాయి. వెన్నెముక విరిగింది. దీంతో నిరంతరం తట్టుకోలేనంత నొప్పి, ఆందోళనతో సతమతమైంది. పలుమార్లు రక్తంలో ఇన్ఫెక్షన్ ప్రవేశించడంతో మరణం మంచుల వరకు వెళ్ళింది. దీంతో అనుక్షణం ఇంత నరకాన్ని అనుభవిస్తున్న సమయంలో కనీసం తనకున్న రోగానికి చికిత్స కూడా లేకపోవడంతో ఆ యువతి తన జీవితాన్ని ముగించేందుకు నిర్ణయించింది. వాలంటరీ అసిస్టెడ్ డయింగ్ ప్రక్రియతో తనువు చాలించాలని డిసైడ్ అయ్యింది. వాలంటరీ అసిస్టెడ్ డయింగ్ కోసం ఆమె చేసుకున్న దరఖాస్తుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎట్టకేలకు తనకు మనశ్శాంతి లభించబోతున్నందుకు ఆమె హర్షం వ్యక్తం చేసింది. తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయని, పిల్లలు ఉన్నారని, తన జీవితం మాత్రం ముందుకెళ్లదని, ఇది జీవితం కాదు ప్రతిరోజు పోరాటమని హోలాండ్ కంటతడి పెట్టుకుంది. మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిలో యువతి తల్లిదండ్రులు కూడా ఆమె నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీంతో ఏ క్షణమైనా ఆమె ఈ ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తోంది. ఇక హోలాండ్ కన్నీటి గాథపై నెటిజన్లు విచారాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.